అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 సంవత్సరంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రోడ్లు మరియు భవనాల శాఖ డివిజన్ కార్యాలయాన్ని హిందూపురంకు బదిలీ చేయడం సరికాదని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అమరినేని సురేంద్రబాబు మరియు కాలువ శ్రీనివాసులు తక్షణమే స్పందించి డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నా. లేని పక్షంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నా. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షులు హెచ్ ఆకులప్ప, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగిరాజు, చర్మకార సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల మల్లేష్, బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు నరేంద్ర, ఎస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం పట్టణం నందున్న ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం పట్టణానికి తరలించే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంత ప్రజలు వివిధ శాఖలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీమతి గౌరవశ్రీ లక్ష్మీదేవమ్మ గారు, మరి ఆ తర్వాత 2011 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని కావచ్చు, మరియు డిఎస్పి కార్యాలయం కావచ్చు, అందులో భాగంగానే ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని కూడా కళ్యాణదుర్గం వేదికగా నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా మరియు కళ్యాణదుర్గం రాయదుర్గం శాసనసభ్యులైనటువంటి గౌరవశ్రీ అమరినేని సురేంద్రబాబు గారు మరియు కాలువ శ్రీనివాసులు గారు తక్షణమే ఈ కార్యాలయం పైన స్పందించి ఏదైతే కళ్యాణదుర్గం పట్టణం నందు ఉందో అదే చోటున డివిజన్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజున మేము తెలియజేస్తూ, మీరు ఈ విషయం పైన స్పందించకపోతే కళ్యాణదుర్గం వేదికగా దళిత సంఘాలు మరి కలిసి వచ్చే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. కావున జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఏదైతే ఈ డివిజన్ కార్యాలయాన్ని హిందూపురం తరలించాలని జీవో ప్రకటించారో ఆ జీవోను తక్షణమే ఉపసరించుకొని యథావిధిగా అక్కడే కొనసాగించాలని తెలియజేస్తున్నాం. ఇతర జిల్లాలకు తరలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునేది మాకు బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో రాయదుర్గం కళ్యాణదుర్గం పూర్తిగా ఎనబడిన ప్రాంతాలు, అవి కర్ణాటక బారడుగా ఉండే ప్రాంతాలు. మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే క్రమంలో ఆర్ఎండ్బి ఈ ఆఫీసు డి ఆఫీసు మరి హిందూపురానికి తరలిపోతుందని చెప్పనేసి నిన్నటి పేపర్లో మేము చూసాము. మాకు చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణదుర్గం ప్రాంత నివాసులుగా. ఈరోజు కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతాల్లో అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చింది, మరి అవి డెవలప్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే స్టేషన్ అయితేనేమి, మరి ఆర్టీఓ ఆఫీసులు అయితేనేమి, రింగ్ రోడ్లు అయితేనేమి, లక్ష్మీదేవ మేడం పేరు మీదుగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. మరి లక్ష్మీదేవ మేడం గారి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అన్ని కార్యాలయాలు ఆమె పిల్లల్లో ఇక్కడ వచ్చినాయి, మన కళ్యాణ ప్రాంతానికి వచ్చినాయి. మరి ఆమె పిల్లల్లో తెచ్చినటువంటి ఆర్ఎండ్బి ఆఫీస్ని తరలిపోతూ ఉంటే మాకు చూస్తూ బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి రాయదుర్గం ఎమ్మెల్యే గారు, కళ్యాణదుర్గం తహసీల్దార్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కూడా దీన్ని
లోతుగా పరిశీలించి తరలిపోకుండా చూడాలని చెప్పే బాధ్యత వాళ్ళపైన ఆధారపడింది. అదే రకంగా ప్రజా సంఘాలుగా మేము కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి కళ్యాణదుర్గంలో ఉండే R&B ఆఫీస్ని ఎందుకు మీరు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే అక్కడే ఉండేటట్లు చూడాలని చెప్పేసి మేము అందరూ కూడా కలుస్తున్నాం. అదే రకంగానే కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలే కానీ అభివృద్ధి చేయకోకున్నట్ల ఆఫీసులు తరలిపోతాడో చూస్తూ ఊరుకోండేది మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు దీన్ని అక్కడే ఉండేటట్లు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు బడిగిరాజు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రెస్ మీట్ కళ్యాణదుర్గం నియోజకవర్గము, రాయదుర్గం నియోజకవర్గము కర్ణాటక సరిహద్దులో ఉండే నియోజకవర్గాలు. దాదాపు దళితులు ఎక్కువ శాతం ఉండే నియోజకవర్గాలు ఈ రెండు. ఈ నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఏ ఎమ్మెల్యే వచ్చినా గెలుస్తారు. మా దళితులు అభివృద్ధి చెందలేదు, ఉన్న శాఖలు తీసుకొని వేరే జిల్లాలకు బదిలీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధంగా చేయడం వలన అక్కడుండే దళితులు కానీ ఇతర SC/ST/BC మైనార్టీలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ఈ బదిలీని ఆపి ఎక్కడ యథావిధిగా ఎక్కడున్నదో అక్కడే పెట్టాలని మా డిమాండ్. కళ్యాణదుర్గంలో R&B శాఖను తరలించిందని బట్టి అది హిందూపురం ఎందుకు తరలించాల్సి వచ్చిందో పరిస్థితుల్లో అయితే మాకైతే తెలియదు. కానీ ఉన్న శాఖలను వేరే వేరే ప్రదేశాలకు తరలిస్తే అక్కడ ఉండేటువంటి స్థానిక మళ్ళీ ప్రజలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేపొద్దున అక్కడ నుండి ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా ఇంకా టెండర్ల విషయంలో కూడా ఇంకోటి ఏం విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మరియు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఒకే ఒక మాట, అభినయ్ సురేంద్రబాబు కొన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అది డ్రైనేజ్ కావచ్చు, కాలువలు కావచ్చు, కళ్యాణదుర్గం సంబంధించి. అయితే లేనిపోని ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇంకా వేరే ఏదైనా కానీ ఉపాధి కల్పించే విధంగా విద్యార్థులకు కానీ లేదంటే కనుక ఏదైనా యువతకు కానీ తోడ్పాటు చేసే విధంగా మీరు తోడ్పడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఉన్న శాఖలు కూడా వేరే దానికి తరలించే ఇది పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కూడా చాలా వరకు ఒక మీ పొలిటికల్ కాకుండా మీరు వ్యక్తిగతం కూడా చాలా మంచివారని కూడా మేము ఉన్నాం. అయితే ఆ మంచివారు కాబట్టి ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు. దానిని మీరు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మీరు ఇంకా ఎమ్మెల్యే కొనసాగాలనుకున్నా లేదంటే ఈ 5 సంవత్సరాలు మీ కాల పరిమితిలో ఉండాలనుకున్నా అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే భవిష్యత్తుని ఎప్పుడో తీర్చిదిద్దితే అది ఖచ్చితంగా ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రాయదుర్గం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, మొట్టమొదటిగా ఏడాది సంభవిస్తే అది రాయదుర్గం నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు దానిని ముందుగానే మీరే ప్రజలకి తెలియజేసి ఇక్కడ నుంచి మీరు వలసలు వెళ్ళిపోండి లేదంటే ఇక్కడికి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ శాఖ ద్వారా మాకు 100% మనం మీరు తెలియజేస్తున్నారు. ఎందుకంటే లేనిపోనివన్నీ మొత్తం అక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి మీరు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకెళ్ళాలి తప్ప మీరు ఉన్న శాఖలు కూడా ఎలా మీకు తెలియదు ఏం జరగదు. ఏదైతే జీవో జారీ చేశారో ఆ జీవోని ఖచ్చితంగా వెంటనే ఉపసంహరించుకొని అక్కడ యథావిధి కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.